నా అన్వేషణ మా బావ. రే నువ్వు దేశాలలో తిరిగి ఎంతోమంది అమ్మాయిలో వాడినావు, కానీ నా కోసం ఒక్క అమ్మాయిలను పంపించావరా? తిరిగి తిరిగి ప్రతి ఒక్క దాన్ని వచ్చిన దాన్ని వాడి 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 పెట్టి మా బావ ఎవరినో ఏడిపిస్తుంటే గుండు కొట్టినారు. నేను నా అన్వేషణ నన్ను ఎత్తి మీద ఒక్క వెంట్రుక కూడా ఉండదు. ఎందుకో తెలుసా? గణేషా, నువ్వు ఎంతోమంది అమ్మాయిలు తినేసావు. రే నా అన్వేషణ, నీ నెత్తి మీద బొచ్చు లేదు. నువ్వు టోపి తీసి వీడియోలు తీరా. నీ ప్రతాపం ఎంతో నా ప్రతాపం ఎంతో చూసుకున్నావు. రే నా అన్వేషణ, నువ్వు అంటార్కిటికా పోతానా అంటే నేను నా కోటలు బ్లాక్లో తెచ్చుకునేవి 3 కోటలు అమ్మి నా డబ్బు కానీ బొచ్చు మొలవలేదని నా మీద ఎంత బాధపడుతున్నారో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటర్ శ్రీను. నిత్యం నేను తాగుతూనే ఉంటాను. మీకు కోటర్ వందనాలు. నా అన్వేషణ మా బావ నాకు కోటర్కు ఇప్పటి వరకు 150 రూపాయలు లెక్కించాడు. మా బావకు ఎంతో సహాయం చేశాను. మా బావ బ్రతికున్నాడంటే నేనే కారణం. బావకు నేను 1000 రూపాయలు లెక్క ఇచ్చాను, కానీ నా కోటర్ కొనుక్కునికి 150 రూపాయలు మాత్రమే లెక్కించాడు. మా బావ ఎవరినో ఏడిపిస్తుంటే గుండు కొట్టినారు. నేను నా సొంత డబ్బు పెట్టి 500 ఖర్చు పెట్టి విగ్గు తీపిచ్చాను. విగ్గు తీపిచ్చే ఇంతవరకు దాన్ని పెట్టుకోకుండా ఉన్నాడు. నా అన్వేషణ నన్ను ఎత్తి మీద ఒక్క వెంట్రుక కూడా ఉండదు. ఎందుకో తెలుసా? రండి ఇప్పుడే చూపిస్తాను. రే నువ్వు దేశాలలో తిరిగి ఎంతోమంది అమ్మాయిలో వాడినావు, కానీ నా కోసం ఒక్క అమ్మాయిలను పంపించావరా? ఈ పొద్దుడికి కనీసం నాకు ఒక్క ఫోటోన పెట్టావరా? మామా ఈ అమ్మాయి చూడు బాగుంటుంది, నీకు నచ్చుతుంది అని ఒక్కటనేసా. నువ్వు ఎంతోమంది అమ్మాయిలు తినేసావు, కనీసం నాకు ఒక్క అమ్మాయి దాన్ని నెంబర్నిచ్చావరా? ఏం చేయాలరా నేను? నువ్వు కనీసం ఒక్క అమ్మాయి నెంబర్ని ఇచ్చి నువ్వు దేశాలు పడి తిరిగి తిరిగి ప్రతి ఒక్క దాన్ని వచ్చిన దాన్ని వాడి 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 పెట్టి కనీసం మామ ఒక్క జన్న నీకోసం నేను కొరియర్లోనే పంపించచ్చు కదరా. నేను కనీసం మామ ఉంది నువ్వు రా అంటే నేను వచ్చేటోండి. నువ్వు ఈ పొద్దు ఈ కోటర్సి నువ్వు రా నమ్మకుండా నువ్వు రే నువ్వు నమ్మ ద్రోహం రా చేసినది. నువ్వు నాకు నమ్మక ద్రోహం. రే నా అన్వేషణ, నీ నెత్తి మీద బొచ్చు లేదు. నువ్వు టోపి తీసి వీడియోలు తీరా. నీ ప్రతాపం ఎంతో నా ప్రతాపం ఎంతో చూసుకున్నావు. నువ్వు టోపి పెట్టుకొని వీడియోలు కాదరా తీసేది, టోపి తీసి చూసుకున్నావు. రే నా అన్వేషణ, నువ్వు అంటార్కిటికా పోతానా అంటే నేను నా కోటలు బ్లాక్లో తెచ్చుకునేవి 3 కోటలు అమ్మి నా డబ్బు నీకు కొట్టి ఈ పొద్దు నేను ఇంత స్థాయిలో ఉన్నాను. నువ్వు ఏదో స్థాయిలో ఉన్నావు, కానీ కనీసం బామర్ది నీకు కోటరన్నా కొనిచ్చా అని ఒక్కసారి అని చెప్పావా? ఈ కోటర్ సీన్ ఎవరో తెలుసారా? తెలుదు. కనీసం అంటే మా బావ ఉన్నాడు బామర్ది కోటర్ సీను అని ఒక్కరికైనా చెప్పినావరా? చెప్పవు. ఎందుకంటే నేను తాగుతా, కానీ నీ మీద నీకు టోపి తెచ్చే బొచ్చు లేదని తెలుసా? ఆ విషయం ఎవరికి తెలియదు, కానీ నాకు తెలుసు. నేను విగ్గు కొనిచ్చే విషయం కూడా ఎవరికి తెలియదు, కానీ ఈ కోటర్ సీన్ నువ్వు మర్చిపోయావురా. కానీ నిన్ను నా నిమిషం రే నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుని ఉంటాను నేను. నువ్వు గుర్తుండదేమో కానీ నాకు ఎప్పటికీ గుర్తేను. బొచ్చు పట్టుకొని నీడ్చుకొని వచ్చి బయట వచ్చాను, కానీ బొచ్చు మొలవలేదని నా మీద ఎంత బాధపడుతున్నారో తెలుసా? కానీ ఇప్పటికీ చెప్పాను ఇగ్గు పెట్టుకో అని. కానీ ఎప్పుడు టోపీ పెట్టుకుంటే బొచ్చు ఎప్పుడు మొలుస్తుంది? ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్. నా అన్వేషణకు బొచ్చు మొలచాలంటే నా కాడ ఒక మందు ఉంది, కానీ ఇప్పటికీ వాడకుండా ఉన్నాడు. అది వాడమని మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. రే నా అన్వేషణ, నీ నెత్తి మీద బొచ్చు ఉందంటే ఆ టోపీ తీసి వీడియోలు తీరా. నేను బొచ్చు పట్టుకొని ఎక్కువ వచ్చి కాపాడానే, కానీ తనను బొచ్చు మొలవకుండా చేయడం అనేది నా